Zombie apocalypse. హలో గస్ హో ఎలా ఉన్నారా? హెపో ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఇవాళ మీ అందరికి ఒక ఎగ్జైటింగ్ కూల్ స్టఫ్ని నేను మీ ముందుకు తీసుకొని రాబోతున్నా. అదేంటంటే ఒక బైక్ని మీకు రివీల్ చేయబోతున్నా. అది మార్కెట్లో కొత్తగా రిలీజ్ అయిన బైక్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గాట్ ఇట్. అండ్ ఇవాళ ఆ బైక్ని మీ అందరి కోసం నేను రివీల్ చేసి దాని స్పెక్స్ ఏంటి, దాని టెస్ట్ రైడ్ చేసి చూపిస్తా. ఎలా ఉంది ఏంటి, ఆ బైక్ కొనొచ్చా కొనకూడదా అని ఒక వ్యూని మీ అందరికి ఇస్తా. సో అందరూ లాస్ట్ వరకు వీడియోని చూడండి, స్కిప్ చేయకండి. సో ఆ కొత్త బైక్ని ఇవాళ మీ అందరికి చూపిస్తాను. సో ఇంతకీ ఆ బైక్ ఏంటి అని మీ అందరిలో క్వశ్చన్ మార్క్ ఉంది. సో అది నేను ఇప్పుడప్పుడే చెప్పను, అక్కడికి వెళ్ళాక మీ అందరికి చూపిస్తా. సో ఈలోపు ఆ బైక్ ఏంటని మీరు గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ వచ్చేసినాం. హాయ్, నాగార్జున, దిస్ ఇస్ అమన్. సో ఇదే మన బ్రాండ్ న్యూ బైక్. చెప్పు నాగార్జున, నీకు ఇప్పుడు ఈ బైక్లో ఏం నచ్చింది, ఎట్లా కొన్నావు, ఏం పరిస్థితి అనేది చెప్పు మా వ్యూవర్స్కి. ఇది దీని లుక్స్ చాలా బాగుంది. ఫస్ట్ అది నన్ను అట్రాక్ట్ చేసింది. కానీ ఇమేజెస్లో ఉన్నంత సింపుల్గా అయితే లేదు. బయటకు వచ్చేసరికి అది అంటే మస్కులర్గా కొంచెం లుక్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఇది ఆటోఫిన్ హోండా షోరూంలో కొన్నా, హైదరాబాద్. ఆన్లైన్ బుక్ చేసుకున్నా. ఆ షోరూమ్ అయితే ఇంకా పడలేదు, బిగ్ వింగ్ షోరూమ్ అనేది. ఇది ఓన్లీ బిగ్ వింగ్ షోరూంలోనే దొరుకుతుంది మనకి, అది ఇంకా పెట్టలేదు అనమాట. సో నార్మల్ వాళ్ళ ఆటోఫిన్ హోండాది నార్మల్ హోండా షోరూమ్లో ఉంటుంది. సో అక్కడే డెలివరీ తీసుకున్నాం. నెక్స్ట్ మంత్ అక్కడ షోరూమ్ పడుతుంది, అక్కడ సర్వీసింగ్ ఇవన్నీ చేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎంత కొన్నావు బైక్ ఏంటి? టోటల్ మొత్తం ఆన్ రోడ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1.9 lakhs. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అయింది? 2,20,900. ఓకే, ఇప్పుడు నీకు ఏం నచ్చినాయి ఇందులో ఫీచర్స్? నువ్వు ఈ బండి కొనడానికి రీజన్ ఏంది బేసిక్గా? ఫస్ట్ ఇంజన్ చాలా స్మూత్ ఉంది. టెస్ట్ రైడ్ తోలినప్పుడు నాకు అనిపించింది, అసలు చాలా మంచిగా అనిపించింది. వైబ్రేషన్స్ ఏముండవు. నువ్వు 100-120 పోయినా నీకు అంత పెద్దగా ఏమనిపించదు. ఓకే, ఇందులో కొత్త ఫీచర్స్ ఉన్నాయంట అని చెప్పావు మాకు, మా వ్యూవర్స్కి చెప్పు కొంచెం. దీంట్లో 2 versions వచ్చినాయి, ఒకటి DLX, ఒకటి DLX Pro. DLX అయితే ఈ కంట్రోల్స్ ఏముండవు మనకి. ఓకే, దేనికి ఇవి ఫస్ట్ ఇంకో DLX Pro వర్షన్ ఇది. దీని బ్లూటూత్ కనెక్టివిటీ అనమాట. ఫస్ట్ మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, హోండా యాప్ ఉంటుంది. ఓకే, ఈ 2 హోల్డ్ చేస్తే బ్లూటూత్ ఆన్ అవుతుంది ఇందులో. ఓకే, ఫస్ట్ ఎకో మోడ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది. మనం యారోస్ పైకి కింది కంటే ఆన్ ఆఫ్ అనమాట. ఇప్పుడు ఎంటర్ నొక్కితే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. నెక్స్ట్ టైం సెట్ చేసుకోవచ్చు నువ్వు ఈ యారోస్ యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఏముందంటే నెక్స్ట్ బ్లూటూత్ అనమాట. ఇప్పుడు ఆఫ్లో ఉంది, మనం పైకంటే నో ఐ మీన్ ఇప్పుడు ఆన్ అయింది, ఎంటర్ నొక్కితే బ్లూటూత్ ఆన్ అయింది. బ్లూటూత్ బ్లింక్ అవుతూ ఉంటుంది దాంట్లో. మన హోండా యాప్ ఉంటుంది వాయిస్ కంట్రోల్ అని, దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఉంటుంది. దానివల్ల యూజ్ ఏంటంటే ఒక్కొక్కసారి మనం గుంతలో తీసుకెళ్తే స్పిన్ అయ్యిద్ది వీల్ స్పీడ్గా. మనం దీన్ని థ్రొటల్ ఇచ్చినప్పుడు ఎక్కువ స్పిన్ అయ్యేసరికి ఏమవుతుందంటే దాని మీద అంటే ఫోర్స్ ఒకేసారి గ్రౌండ్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి మనం. సో ది ట్రాక్షన్ కంట్రోల్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఆ స్పిన్ అవ్వకుండా ఆపుతుంది వీల్ని, బాడీ రోల్ అవ్వకుండా ఉంటుంది బేసిక్గా. ఐ మీన్ టైర్కి గ్రౌండ్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. నువ్వు సైడ్ స్టాండ్ వేసి ముందుకు పోనిస్తే ఆగిపోద్ది ఇంజన్ అమ్మటే. ఓకే. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఓకే. దీనికి పాస్ లైట్ కూడా ఉంది, ఇంకా హై బీమ్, లో బీమ్, పాస్ లైట్. ఓకే. ఇది కిల్ స్విచ్, ఇది వచ్చేసి కిల్ స్విచ్, ఇది ఆఫ్, ఇదేమో ఆన్, ఇంజన్ ఆన్, ఇది స్టార్ట్. ఓకే. బేసిక్గా దీనికి హజార్ లైట్స్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. మామూలుగా మనం ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు బండిని ఇట్లా షార్ట్ బ్రేక్కి పార్క్ చేసినప్పుడు ఇట్లా మొత్తం కార్కి వచ్చినట్టు ఇట్లా బ్లింక్ అవుతుంటాయి. పార్కింగ్కి బాగా యూజ్ అవుతుంది ఇది, గుడ్ ఫీచర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ రైడ్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము బైక్ పర్ఫార్మెన్స్ ఎట్లుందో. ఓకే, కమాన్. ఇప్పుడు ఇనిషియల్ టార్క్ ఇచ్చి చూద్దాం. ఓ వావ్, సూపర్ పుల్ ఉంది బైక్లో మాత్రం. టార్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే, కంట్రోల్ అయితే బాగా అవుతుంది. నాకు హ్యాండిల్ బార్ బాగా నచ్చింది. ఇప్పుడు బ్రేక్ టెస్ట్ చేద్దాం, ఏబిఎస్ ఎట్లా వర్క్ అవుతుందో. మనకు కరెక్ట్గా అడ్డొస్తుంది కరెక్ట్ టైంకి. ఓకే, సూపర్ ఏబిఎస్ టైంకి రియాక్ట్ అవుతున్నాయి మంచిగా. బాడీ రోల్ లేదు బేసిక్గా, బాగా నచ్చింది. థ్రొటిల్కి మాత్రం బాగా రెస్పాండ్ అవుతుంది బైక్. ఇనిషియల్ పుల్ టార్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది మన హైవే ఆర్ ఇట్లా ప్లెయిన్ రోడ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఆఫ్ రోడ్కి వెళ్ళి చూద్దాము. బేసిక్గా ఏంటంటే నేను ఈ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్టైల్కి, బాడీకి మొత్తం ఒక 10కి 7 మార్క్స్ అయితే ఇవ్వగలుగుతా. 7 out of 10. ఓకే, ఇప్పుడు ఆఫ్ రోడ్ చేసి పూరా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఓకే, వావ్, టార్క్ మాత్రం అసలు ఫ్రెండ్స్ గుంజి పడేస్తుంది అంతే. సూపర్ ఫ్రెండ్స్, సూపర్. మెయిన్గా ఇందులో టెక్నాలజీ నాకు చాలా నచ్చింది. టెక్నికల్గా బ్లూటూత్ కానీ, సైడ్ స్టాండ్ ఇప్పుడు వేసి పోతున్నా అనుకో, ఇప్పుడు సైడ్ స్టాండ్ వేసిపోతుంటే ఇంజన్ కూడా ఆగిపోతుంది. అదొక విధంగా మంచిది. ఇప్పుడు వచ్చింది ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. కమన్. సస్పెన్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, బాగుంది. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు. పెద్ద దాంట్లో నుంచి పోనిద్దాం. సూపర్, ఏం కాలేదు అసలు. నాకు అందులో నుంచి పోయినట్టే అనిపించలేదు. సో ఫ్రెండ్స్, అది ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు బాగానే అనిపించింది. కంఫర్ట్ లెవెల్స్ బాగున్నాయి, సీటు, బైక్ రైడర్ పొజిషన్ కూడా బాగుంది. కానీ ఎబో 6 feet 5'11" హైట్ వాళ్ళకైతే నేను రికమెండ్ చేయను. కొంచెం కిందనే చెప్పాలి మరి, అంటే అట్లుంది. ఇంకా బిలో 5'10" వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది బైక్. టెక్నికల్గా బాగుంది. అన్నీ బ్లూటూత్ విషయం కానీ అన్నీ చూసుకుంటే బైక్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బైక్ పర్ఫార్మెన్స్ 8 out of 10 ఇస్తా. బాగుంది బైక్ ఓవరాల్గా అన్నీ మైండ్లో పెట్టుకొని బైక్ రేటింగ్ 8 out of 10 ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఎలా బాగుందనిపించిందా, లేకపోతే ఎట్లుందో నాకు కామెంట్ చేసి చెప్పండి కింద. ఓకే.
సో ఫ్రెండ్స్, ఇది మన హోండా హైనస్ CB350 బైక్ రివ్యూ. సో ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. If you like this video, please like, share and subscribe my channel. For more interesting and exciting vlogs, please hit the bell icon and see you in the next vlog.